ఓం నమో నారాయణాయ. ఇప్పటి వరకు గోదాదేవి భక్తి మార్గాన్ని చూపిస్తే 25వ పాసురంలో అమ్మవారు భక్తుడి హృదయాన్ని పూర్తిగా శ్రీకృష్ణునికి అర్పించే మహారహస్యాన్ని వెల్లడిస్తుంది. భగవంతుని కృప ఎలా లభిస్తుంది, ఆయన పాదాల శరణాగతి ఎందుకు అత్యంత ముఖ్యమో ఈ తిరుప్పావై 25వ పాసురం మనకు బోధిస్తుంది. తిరుప్పావై 25వ పాసురం. ఆండాల్ తిరువడిగళే శరణం. வருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் வருத்தி மகனாய் வழித்து வளரா தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிள்ளை பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் తిరుత్తక్క సెల్వముం సేవగముం యాంపాడి వరుత్తముం తీరందు మగిళందేలోరెంబాబాయ్. ఓ కృష్ణ, పరమ భాగ్యవతి అగు శ్రీ దేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గూఢచారుల వలన ఈ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించగా అతని యత్నములన్నింటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లు నిలిచిన భక్తవత్సలుడవు. అట్టి నిన్ను భక్తి పురస్సరముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము. మాకు ఇష్టార్థమైన పర అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగిన సంపదను దానిని సార్థికపరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషము వలన కలిగిన సంకటమును నివారణ చేసుకొని మేము సుఖింతుము. నీవిట్లు కృపచేయుట వలన మా అద్వితీయమైన వ్రతము సంపూర్ణమగును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.